హాయ్ అండి, నేను మీ రాఘవరావుని. అసెంబ్లీకి వెళ్ళలేం అంటున్న జగన్. వైసీపీ ఎమ్మెల్యేలకి యాక్సిడెంట్లు అయ్యి హాస్పిటల్స్లో ఉన్నారా అని ప్రజలు అడుగుతున్నారండి. ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళలేమంటున్నారని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. వాళ్ళకేమైనా యాక్సిడెంట్లు అయ్యి హాస్పిటల్లో చేరి కాళ్ళకి చేతులకి ఫ్రాక్చర్లు అయ్యి పాపం ఇబ్బంది పడుతున్నారా, అందుకని జగన్మోహన్ రెడ్డి ఇట్లా అన్నారని తెలుగు ప్రజలు అడుగుతున్నారు. అన్ని అవయవాలు బాగుంటే అసెంబ్లీకి వెళ్ళడానికి ప్రాబ్లం ఏంటి, ఎందుకు వెళ్ళరు, వెళ్ళలేమనడానికి ఏంటి కారణం అని తెలుగు ప్రజలు అడుగుతున్నారు. జగన్ అడిగేది. తెలుగు ప్రజలు ఏమడుగుతున్నారు? అన్ని అవయవాలు బాగుంటే అసెంబ్లీకి రావడానికి ఏం మాయరోగం అని ప్రజలు అంటున్నారు. జగన్ గుర్తుపెట్టుకో, అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజల సమస్యల్ని ప్రస్తావించకుండా ప్రశ్నించకుండా సింపుల్గా వెళ్ళలేమని అనడంలో అర్థం ఏముంటి జగన్ చెప్పు అని ప్రజలు అడుగుతున్నారు. జగన్ అసలు నీకు సిగ్గు అనేది ఉందా, సిగ్గు శరం అనేవి ఉన్నాయా అని ప్రజలు అడుగుతున్నారు. నేను కాదు జగన్, ప్రజలు అడుగుతున్నారు. వాళ్ళు అడుగుకునే మాటలు, వాళ్ళు డిస్కస్ చేసే మాటలే నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. జగన్ అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజల సమస్యల్ని పట్టించుకోకుండా ప్రస్తావించకుండా సింపుల్గా వెళ్ళలేము అనడానికి సిగ్గుగా లేదు. జగన్ ప్రజల సొమ్ముతో జీతాలు దొబ్బుతూ పెన్షన్లు దొబ్బుతూ విహారయాత్రలు చేయడానిక ప్రజలు మిమ్మల్ని గెలిపించింది, అసెంబ్లీకి వెళ్ళడానికా అని ప్రజలు అడుగుతున్నారు. జగన్ ఇంత నీచంగా ప్రవర్తిస్తున్న నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చి క్యాబినెట్ మంత్రి హోదా, ప్రతిపక్ష హోదా అంటే క్యాబినెట్ మంత్రి హోదా కల్పించి నీ చెత్త ధర్నాలతో ప్రజల్ని ఇబ్బంది పెట్టడానిక? నువ్వు క్యాబినెట్ హోదా ఉందంటే ఇంకా బందోబస్తు ఎక్కువ వస్తుంది. అప్పుడు ఏంటి, ఇంకా రాద్ధాంతం ఎక్కువ చేయడానికి, ప్రజలు ఇంకా ఇబ్బంది పెట్టడానికి కానీ ప్రజలు అనుకుంటున్నారు. అందుకే ప్రజల కోసం కూటమి ప్రభుత్వం లేని అర్హత కల్పించి రాజ్యాంగానికి విరుద్ధంగా నీకు ప్రతిపక్ష హోదా ఇస్తే, అసలు ఇచ్చే ప్రసక్తి లేదు, ఒకవేళ ఇస్తే ఇబ్బంది పెడతామని ప్రజలకు తెలుసు కనుక అసలు ఇవ్వదలుచుకోలేదు, ఇచ్చే ప్రసక్తి లేదు. జగన్ నీ బుడబొక్కల వేషాలు, పెట్టెల ద్వారా మాటలు కట్టిపెట్టి అసెంబ్లీకి వస్తే ప్రజలు నిన్ను గమనిస్తారు, చూస్తారు, లేకపోతే మరిచిపోతారు. ఇందులో సందేహం లేదు. జగన్ నువ్వు ధర్నా చేస్తే ప్రజలు నిన్ను గుర్తుపెట్టుకోరు. అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీ సాక్షిగా నీ వాయిస్, నీ యొక్క గొంతు ప్రజల కోసం నువ్వు చెప్తున్నావు కదా, డిఎస్సి అని, లేకపోతే పీపీపీ విధానం అని, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. వాటి మీద అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేగా మాట్లాడితే ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడని ఒక గౌరవంతో అసెంబ్లీలో అన్ని టీవీ ఛానల్స్ లైవ్ ఇస్తాయి, చూస్తారు, ప్రతి ఒక్కరూ వింటారని గమనించు. దానికోసమైనా నువ్వు అసెంబ్లీకి వెళ్ళాలి, వెళ్ళి మాట్లాడాలి, అప్పుడే నిన్ను ప్రజలు గమనిస్తారని నీకు తెలియజేస్తున్నాను. అంతేగాని బుడబొక్కల వేషాలు, పిట్టల దొరల మాటలు మాట్లాడితే ఎవరు నేను గమనించరు. జగన్ తెలుసుకో, ఇది వాస్తవం కనుక ఇక రోడ్ల మీద ధర్నాలు మానుకొని, ఇది వాస్తవం, ఇంకా రోడ్ల మీద ధర్నాలు చేసుకుని సునకానందం పొందడమే నీకు మిగిలింది. ఇక జీవితంలో అసెంబ్లీలోకి రాలేవని అడుగుపెట్టలేవు నేను అంటున్నాను. ఇది ఛాలెంజ్, జన సైనికుడిగా ఇది నా ఓపెన్ ఛాలెంజ్. ఇలాగే పోయి ధర్నాలు చేసుకుంటూ ఉంటే ఇక నీవు అసెంబ్లీలోకి అడుగు పెట్టలేవని ఈ వీడియో ద్వారా నీకు తెలియజేస్తున్నాను. ఇది నీకు ఛాలెంజ్గా వేస్తున్నాను. నీకు దమ్ము ధైర్యం అంటే అసెంబ్లీకి రా. ప్రజల సొమ్ము తిని జీతం తీసుకుంటున్నావే, మరి ప్రజల సొమ్ము తీసుకుని జీతం తీసుకున్నప్పుడు ప్రజల కోసం మాట్లాడాలి. అసెంబ్లీకి వచ్చి మాట్లాడకపోవడానికి ప్రాబ్లం ఏంటి, అసెంబ్లీకి రాకపోవడానికి ప్రాబ్లం ఏంటి? మీ యొక్క అవయవాలు అన్నీ బాగున్నాయి కదా, అన్నీ బాగున్నప్పుడు ఎందుకు అసెంబ్లీ రావట్లేదు మీరు? మీకు జీతాలు ఎందుకు ఇవ్వాలి, మీకు పెన్షన్లు ఎందుకు ఇవ్వాలి? అన్నీ రిటర్న్ చేసేయండి.
ప్రజలకి ఆ డబ్బులతో ప్రజలకి ఏదో ఒక కార్యక్రమం చేస్తారు, మంచి కార్యక్రమం చేస్తారు. అంతేగాని ప్రజల దగ్గర నుంచి జీతాలు తీసుకోవాలి, పెన్షన్ తీసుకోవాలి. అటు ఎంపీ పెన్షన్ కావచ్చు, అటు ఎమ్మెల్యే పెన్షన్. గెలిచిన తర్వాత కదా మీకు అన్ని పెన్షన్ వచ్చేది. ఎన్ని రకాల పెన్షన్లు తీసుకుంటారు మీరు. కానీ ప్రజల కోసం మాత్రం మీరు అసెంబ్లీలో మాట్లాడరు. మీ గొంతు ప్రజల పక్షాన వినిపించరు. ఇట్లా ధర్నాలు చేసుకుంటూ, అనవసరం ధర్నాలు, అక్రమ ధర్నాలు, ప్రజల్ని ఇబ్బంది పెడుతూ, పోలీసులు తొక్కుకుంటూ, పోలీసుల్ని తన్నుకుంటూ, ఏంటి నీచమైన సంస్కారం జగన్? సభ్యతగా ఉండు, సిగ్గుపడు. ఇంకంతే, నీకు అసెంబ్లీ రాకపోతే ఇదే నీకు చివరి ఎమ్మెల్యే అవకాశం అని, అసెంబ్లీకి వెళ్ళే అవకాశం అని ఈ వీడియో ద్వారా జగన్ నీకు తెలియజేస్తున్నాను. తెలియబోయేలా గమనించండి. ఇటువంటి వ్యక్తి అసెంబ్లీకి వస్తే మళ్ళీ అసెంబ్లీకి గెలిపించండి, లేకపోతే ఇంటి దగ్గరే పరిమితి చేయమని మీకు అందరికీ వేడుకుంటూ విన్నవిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై హింద్.